హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేత. వెల్కమ్ టు మై ఛానల్ మా శ్రీవారి వంటలు. ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ చేస్తున్నామండి. రెసిపీ ఏంటంటే కర్రీ అనమాట, తలకాయ కూర. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ ప్రిపరేషన్ అంతా కూడా మా వారే చేస్తున్నారండి. తలకాయ కూర కూడా చాలా లేతగా ఉందండి. సో స్పీడ్గానే అయిపోతుంది కర్రీ ప్రిపరేషన్ అంతా కూడా. మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజైతే మా ఇంట్లో మేము తలకాయ మాంసం కర్రీ వండుతున్నామండి. అసలు చూపిస్తాను. ఫస్ట్ అయితే తలకాయ తీసుకొచ్చారు. చాలా లేతగా ఉంది మాంసం కూడా. దీన్ని కొంచెం ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసుకోవాలండి. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మా వార్త చేయిస్తుందని ఈరోజు. సో క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు మా వారు. ఇలా 2 టైమ్స్ అయితే క్లీన్ చేస్తున్నారండి. మరీ ఎక్కువసార్లు కడుక్కున్నా కూడా మాంసం చప్పబడిపోతుంది. ఫస్ట్ సాల్ట్ రాళ్ళు ఉప్పుని పసుపు వేసి క్లీన్ చేశారు కాబట్టి ఇప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసేస్తున్నారు. అలా గిన్నెలో నుంచి చేస్తే ఏమవుతుందంటే వాటర్ ఉంటుంది కదా, వాటర్ వల్ల మాంసం అనేది చప్పబడిపోతుంది. సో దానికోసం అని చెప్పి వేరేగా సపరేట్గా ప్లేట్లో తీసి పెడుతున్నారు. ఇది మీడియం సైజ్ తలకాయ అండి. మొత్తం అంటే క్లీన్ చేశాక 1 kg వెయిట్ అయితే వచ్చింది. బ్రెయిన్ కాకుండా, బ్రెయిన్ సపరేట్గా మళ్ళీ తీసుకున్నారు దాంట్లోదే. బ్రెయిన్ కాకుండా వెయిట్ చేస్తే ఇది ఒక 1 kg. కర్రీకి కావాల్సినవి 3 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, ఒక కట్ చేస్తారు. అలాగే 4 గ్రీన్ చిల్లీ, అలాగే 2 టమాటోస్, కొంచెం కరివేపాకు అనమాట. వీటిని కర్రీకి యూస్ చేస్తాం. స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత తలకాయ మాంసం అనేది వేస్తాం కదా, దానికోసం బౌల్ అయితే పెట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ ఉంది, కడిగాను క్లీన్గా, అందుకనేసి ఆ వాటర్ కొంచెం ఇంకేదాకా అలా పొయ్యి మీద పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకుంటున్నామండి. ఇది ఫస్ట్ టైం అయితే ఒకసారి కడిగేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట. నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి చింతపండుని. ఆయిల్ అయితే వేస్తున్నారు. గిన్నె హీట్ ఎక్కింది. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి ఫస్ట్. ఆయిల్ హీట్ అయిన కదంటే కరివేపాకు వేస్తున్నట్టు ఉండాలి. హైలో పెట్టారు మా వారు, చూసుకోలేదు నేను కూడా. ఓకే, ఆనియన్స్ వేస్తున్నారండి. నెక్స్ట్ కరివేపాకు ఎలాగే వేగిపోద్ది కదా అనుకుంటుంది కదా. ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి ఆయిల్లో. మేము ఏంటంటే తలకాయ మాంసంని పులుసు కింద కూడా బాగా పులుసులా పెట్టుకోమండి, ఇగురులాగా చేసుకుంటాం. దాంట్లో లైట్గా ఏంటంటే చింతపండు లైట్గా టేస్ట్ కోసమని వేసుకుంటాం తప్ప మరీ పులుపుగా అయితే పెట్టుకోము, ఇగురులాగే పెడతాము. అందుకే చాలా నిమ్మకాయ సైజ్ అంత మాత్రమే వాడాము. మాకైతే ఆ పులుపు సరిపోతుంది, ఎందుకంటే తక్కువ తింటాం పులుపు కూడా మేము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేగుతున్నాయండి. ఇవి వేగడానికి ఎలా లేదన్నా ఒక 10 minutes టైం పడుతుంది ఖచ్చితంగా. మరీ హైలో పెట్టి వేపుకోకూడదు, అలాగని లోలో పెట్టి వేపుకోకూడదు. మీడియం సైజ్ అయితే మాడకుండా ఉంటాయి. దగ్గరుండి వేపుకోవాలండి మెయిన్లీ. నాలా పెట్టేసి పక్కకు వెళ్ళిపోకండి. అందుకే మా వారు అయితే ఖచ్చితంగా స్టవ్కి దగ్గరలో ఉండి పెడతారు.
నేనైతే పెట్టి ఖచ్చితంగా ఈ సినిమా చూసుకోవడానికి వెళ్ళిపోతాను, అందుకే ఆయనే చేస్తానని చెప్పి ప్రిపేర్ చేశారు. లైట్గా వేగినాయి అండి, ఇంకా వేగాలి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి అండి. ఇప్పుడు మా వారు టమాటాలు వేసేస్తున్నారు. 2 టమాటోస్ అనమాట. ఇవి కూడా బాగా మగ్గాలి. టమాటాకి పెద్ద టైం ఏం తీసుకోదు, మగ్గిపోతుంది బాగానే. టమాటాస్ అయితే మగ్గిపోయినాయి అండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వేస్తారా? 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన కనుక వస్తే లాస్ట్లో కూడా, అంటే మనకు కూర అంతా ఫినిష్ అయ్యి మనం తినే టైం కూడా ఆ స్మెల్ అనేది అలా వస్తుంటుంది. సో బాగా పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయాక ఇలాగా తలకాయ మాంసం కూర అయితే వేసేసుకోవాలండి. మాంసం మాత్రం చాలా లేతగా ఉంది, తొందరగా ఉడికిపోతుంది. వాటర్ కంటెంట్ కూడా తక్కువే పడుతుందండి. ఒకసారి కూర అంతా కలిపేసుకోవాలి బాగా. హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నారు కూర మగ్గించడానికి. పసుపు వేసాక కూడా ఇలా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తం కూర అంతా. తర్వాత ఇంకేమైనా వేస్తారా? కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు, సాల్ట్. అంటే ఇప్పుడు ఎంతసేపు మగ్గించాలి మనం? ఒక 15 మినిట్స్. ఓకే, ఇలా పసుపు వేసాక మొత్తం కలుపుకున్నాక కర్రీ పొజిషన్ అయితే ఇదండి. సో ఇప్పుడు కొంచెంసేపు మగ్గిద్దాము. 10 to 15 మినిట్స్ లోపు మగ్గించాలంట. అప్పుడు ముక్కకి ఆ పసుపు మసాలా ఫ్లేవర్స్ అనేవి పడుతుందంట. మగ్గిద్దాం ఇప్పుడు కొంచెం. మాంసం అయితే మగ్గిపోయిందండి. ఒక 10 మినిట్స్లోనే మగ్గిపోయింది. ఎందుకంటే మాంసం బాగా లేతగా ఉందని చెప్పాను కదా, దానివల్ల తొందరగానే మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను. ఇందులో 3 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాం మేము. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, మేము కొంచెం ఎక్కువే తింటాము. సాల్ట్ అనేది మీ రుచికి సరిపడా వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేస్తున్నాము. ఆ స్పూన్తో కాబట్టి 1 స్పూన్ అవుతుందండి. అదే మనం స్టీల్ స్పూన్తో వేసుకుంటే కనుక 1.5 పడుతుంది. బాగా కలుపుకోవాలి ఒకసారి. తలకాయ మాంసం కూరని చాలామంది పులుసులో పెట్టుకుంటారు కదా, అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అదిరిపోతుంది అన్నమాట టేస్ట్.
కారముని ఉప్పు వేసుకున్నాం కదండి, ఒక 2 మినిట్స్ అయితే ఉంచాలి. కొంచెం కారం మన దగ్గర నుంచి పచ్చి స్మెల్ అనేది వస్తుంటుంది కదా, ఆ స్మెల్ పోతుంది ఒకసారి. అలాగే కారం ఉప్పు కూడా ముక్కకి బాగా పడతాయి అన్నమాట. కూర కొంచెం కారం ఉప్పు మసాలాలు పట్టేలోపు మా వారు చింతపండు పులుపు అయితే తీస్తున్నారండి. పెద్ద పులుపు ఏం కాదు కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది పులుపు కూడా, ఎందుకంటే కర్రీ స్టార్టింగ్లోనే మనం నానబెట్టాం కదా. చింతపండు రసం అయితే తీస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి వాష్ చేసి తీస్తారు కదా. కూర అయితే మగ్గుతుంది, మగ్గడం అయితే బాగానే మగ్గిపోయిందండి. ఇంకా చింతపండు పులుసు తీసేదాకా కొంచెం చింతపండు రసం అండి ఇదైతే సరిపోతుంది కర్రీకి. మరీ పులుపు ఎక్కువ ఉండదు, అలాగని పులుపు ఫ్లేవర్ లేకుండా ఉండదు, తెలుస్తుంది బాగానే. ఒకసారి అయితే కలుపుకోవాలి కూర అడుగు అంటుకోకుండా. కలుపుకున్న తర్వాత మనం తీసిన చింతపండు రసం ఉంది కదండి, అది వేసేసుకోవాలి. చింతపండు రసం అనేది వేసుకున్నాం కదండి, ఒక 2 మినిట్స్ అనేది అలా ఉంచేస్తే ఆ తర్వాత వాటర్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నామండి. గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి గ్లాస్ ఇవ్వండి. మేము తీసిన చింతపండు రసం అయితే కరెక్ట్గా గ్లాస్ వచ్చింది, సో వాటర్ కూడా 1 గ్లాస్ దీనికి సరిపోతుంది అనమాట. సో 2 గ్లాసెస్ పడినట్టు అనమాట కర్రీలో. సరిపోతుందండి వాటర్? సరిపోతుంది. ఓకే, మసాలా వేసుకుంది కాబట్టి సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడైతే దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా వాటర్ వేసి శుభ్రంగా కలిపేసుకున్నాక ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని ఉడకనిస్తే తొందరగా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. మాంసం అయితే ఇంకా ఉడుకుతుందండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి, ఎందుకంటే వాటర్ అంతా పైకి వచ్చేసి మాంసం కిందకు ఉండడం వల్ల అడుగు అంటుకుపోతుంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని. కర్రీ అయితే ఉడికిపోయిందండి. మేము ఫైనల్ స్టేజ్కి వచ్చాకే గరం మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ వేస్తాము. 1 స్పూన్ అయితే ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాము. అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాము. ఒకసారి కలిపేసుకోవడమే. ఆ 2 మసాలాలు వేసాక ఒకసారి కలిపేసుకోవాలి. కర్రీ చూసారా ఎంత యమ్మీగా కనబడుతుందో. ఫస్ట్ అయితే నేనే టేస్ట్ చేసి చెప్తానండి మీకు. నా రివ్యూ బట్టే ఉంటుంది ఇదైనా మీకు. మా ఆయన గారు హిట్టా ఫట్టా అన్నది. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్. నేను మీకు టేస్ట్ చేసి కూడా చెప్తాను ఎలా ఉంది ఏంటన్నది. ఈరోజు మేము బిర్యానీ కూడా చేసుకున్నాం. బిర్యానీ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లాంగ్ లెంత్ అయిపోతుందని చెప్పి వీడియో తీయలేదు. సో ఈరోజు బిర్యానీతో పాటు తలకాయ మాసం కర్రీ అనమాట చూపిస్తాను. ఆ టేస్ట్ కూడా ఎలా ఉందో చెప్తాను. మాంసం లేతగా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంది. బిర్యానీ టేస్ట్ కూడా చెప్తాను.
టేస్ట్ అయితే సూపర్ ఉందండి. తలకాయ మాంసంతో బిర్యానీ ఎక్సలెంట్గా ఉంది. సో ఇదండి మా వీడియో. ఈరోజు లంచ్ ఏంటో చూద్దాం రండి. బ్రెయిన్ ఫ్రై, తలకాయ మాంసం కర్రీ, బిర్యానీ, చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీ నేనే ప్రిపేర్ చేశాను. మా పాప తలకాయ కూర తినదు, సో తన కోసమని. పెరుగు చట్నీ. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.